ఇది మా ఊరి మర్రి చెట్టు. దీని ప్రత్యేకత 100 సంవత్సరాలు. నేను నా ఆస్తి గురించి వెళ్ళి పుస్తకం రాస్తున్నాను. నా స్నేహితులు నన్ను చంపేసి నా ఆస్తి కాజేయాలని చూస్తున్నారని పుస్తకంలో రాశాను. తాత నేను ఆడుకుంటా పోయి ఎక్కువ దూరం పోకురా. ఓకే తాత సరే. ఆపే. మా తాత ఒక నిధి కోసం చెప్పేటవారు ఆధారం దొరుకుతాయి కాబట్టి దానికి కాలం వేసింది రా. దీనికి చూడరా అవును రైడే కదా. ఖాళీ చేశాను. మా తాత రాసిన డైరీ పుస్తకం. ఇది నా డైరీ పుస్తకం. ఇది మా తాత రాసిన డైరీ పుస్తకం. మొదట నా స్నేహితుడు నా 1000 ఎకరాల ఆస్తి నన్ను చంపి నా ఆస్తి మొత్తాన్ని కాచేయాలని చూశారు. అది తెలిసినా నేను నా ఆస్తి మొత్తాన్ని నిధి రూపంలో మార్చి ఒక నిధి పెట్టెలో దాచి ఉంచాను. నిధిని ఇంట్లో పెడితే ప్రమాదం అని గ్రహించిన నేను నిధి పెట్టే తీసుకున్న నేను ఊరికి ఉత్తరం వైపు పరుగులు తీశాను. కట్టె కాలేసే గడ్డ వచ్చింది రోడ్డు పక్కన. నాకు కొంచెం వర్క్ ఉందిరా, వెళ్దాం. ఒక వర్క్ ఉంది, నేను వెళ్తా, తర్వాత వెళ్దాం సాయంత్రం. ఓకేనా? వీని ఇంటికి పంపించిందే మంచిదైంది. వీడు ఉంటే నాకనే ముందు ఏమైనా చదివినా చేస్తాడు. నిధి ఇంట్లో పెడితే ప్రమాదం అని గ్రహించిన నేను నిధి పెట్టని తీసుకుని నేను ఊరికి ఉత్తరం వైపున పరుగులు తీశాను. కట్టెక్కాలను గడ్డ వచ్చింది రోడ్డు పక్కన. ఒక చెట్టు కింద 3 అడుగుల కింద పూడ్చి పెట్టాను. పూడ్చిన తర్వాత నిన్ను తీసుకొని నేను ఉండే మర్రి చెట్టు కిందికి. ఈ పేపర్లన్నీ చినిగిపోయి ఉన్నాయి కదా. హలో హలో అఖిల్, ఎక్కడున్నారా? ఇంటి దగ్గర ఉన్నావా? పడుకున్నా. మా తాత రాసిన బుక్ చదివినా, నాకు కొంచెం ఐడియా వచ్చింది. ఒకసారి ఆడికి వెళ్దాం. బాబాయ్, అక్కడ కావాల్సిన సామాన్ కూడా ఏమేమి తీసుకోవాలో నేను చెప్తాను. పారే కదా. అవే తీసుకుంటా. ఓకే.
ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. దినకర కిరణై కోసం అనేందు చూడే. ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. ఇదేరా దాంట్లో ఏమైందిరా? అరే అరే ఇది పట్టుకొని ఎందుకు ఉరుకుతానవురా?